ప్రభువు పేరిట మీ అందరికీ కూడా నా యొక్క వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని గురించి మనం ఆలోచిద్దాం. పరలోక మర్యాద, అలాగే మరి లోక మర్యాద, ఈ రెండు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. మొదటిగా రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనముట వలన రూపాంతరము పొందుడి అనేసి అంది. అయితే ఇక్కడ మనం ఏం అనుసరించకుండా ఉండాలంట? ఈ లోక మర్యాదను అనుసరించక. ఈ లోక మర్యాద అంటే ఏంటి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40లో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని చెప్పాడు. అంటే మూర్ఖులకు అంటే ఇక్కడ వంకరైన, అంటే లోకంలో ప్రవర్తన ఎలా ఉంటుంది? మూర్ఖులుగా, వంకరగా, చాలా దారుణంగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. కనుక ఈ మూర్ఖులకు, వంకరగా ఉన్న వారి యొక్క ఈ తరం వారికి మనం వేరే ఏంటంటే అలాంటి వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలి అని ఇక్కడ చెబుతున్నాడు. ఇంకా గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతం తన దుష్ట కాలంలో నుండి విమోచించటం వలన మనము పాపము నిమిత్తము మన పాపముల నిమిత్తం ఎవరు? యేసుక్రీస్తు వారు తను తాను అర్పించుకున్నారు. ఈరోజు మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాం? మనల్ని, మన భర్తన? అంటే ఎవరిని ప్రేమిస్తామండి? ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకుంటాం. ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఉంటుంది, మనల్ని మనం ప్రేమించుకుంటాం. తర్వాత భర్తని ప్రేమిస్తాం. ఎందుకు? అది కూడా ఒక స్వార్థపూరితమైన ఏదంటే ప్రేమ. అది ఎలా? ఇప్పుడు భర్త అంటే మనకి అన్ని విధాలుగా తెచ్చి పోషిస్తాడని అలా ప్రేమిస్తాం. అదే భార్యకి భర్త, భార్య ఇంట్లో అన్నీ చేసి పెడుతుంది కదా అని ఈ విధంగా ప్రేమిస్తారు. చివరికి ఈ భార్యాభర్తలకి పిల్లలంటే చాలా ముద్దు ఉంటారు. పిల్లలంటే చాలా ప్రేమ, చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఎందుకు మీకు పిల్లలంటే ఎంత పిచ్చి ప్రేమ అంటే, మేము ముసలైపోతే మమ్మల్ని చూసుకుంటారు కదండి. అంటే ప్రేమలో ఏం లేదు, ప్రేమలో ప్రేమ లేదు. అంటే ఏంటి? ఎవరికైనా సెల్ఫ్ లవ్, తనకి తను లవ్ చేసుకోవడం, తనకి తనకు ప్రేమించుకోవడమే ఎక్కువైపోయింది. కానీ ఇతరుల్ని ప్రేమిస్తున్నారు అంటే వారి నుంచి ఏదో ఒక ఉపయోగం, ఏదో ఒకటి అవసరత ఉంటుందని చెప్పేసి ప్రేమిస్తారు. కనుక ఎవరికి కూడా ఒక భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ ఏమి అనకూడదు, నీవు మునుపటిలాగా నన్ను ప్రేమించట్లేదు, ఇదివరకు ప్రేమించినట్టు నన్ను ప్రేమించట్లేదు, నా మీద ప్రేమ తగ్గిపోయింది అని చెప్పి అంటుంటారు. నిజానికి ఇది నిజంగా ప్రేమేనా? ప్రేమ కాదండి, ప్రేమ కాదు. అంటే ఇది ఒక అవసరత నిమిత్తం వాళ్ళని మనం ప్రేమిస్తున్నామే తప్ప మనల్ని మనం ప్రేమించుకున్నంతగా ఇతరుల్ని మనం, అది మన సొంత వారైనా, మన పిల్లలైనా, ఎవరినైనా కూడా ప్రేమించలేం. ఎక్కువ ప్రతి ఒక్కరికి తన్ను తాను ప్రేమించుకోవడమే ఎక్కువ అలవాటైపోతుంది. కనుక మన ప్రేమలో ఏం ఉండకూడదు, ఏంటి అని మనం ఆలోచిస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. అంటే మన ప్రేమ ఎవరికైనా ఐ లవ్ యూ చెప్తే నిష్కపటం, అంటే కపటంతో మనం ఐ లవ్ యూ చెప్పకూడదంట. అలా అని చెప్తున్నాడు దేవుడు. అంటే దాని వెనకాల ఏదో దాగి ఉంటుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తికి ఐ లవ్ యూ అని చెప్పామంటే దాని వెనకాతల ఏదో ఒకటి దాగే ఉంటుంది. అంటే వాళ్ళ నుంచి ఏదో ఒక అవసరత దాగి ఉంటుంది కాబట్టి మనం ఐ లవ్ యూ అని చెప్తాం వాళ్ళకి. కానీ యేసు ప్రభు వారి యొక్క
ప్రేమ ఎలాంటిది? మన కోసం ప్రాణం పెట్టారు. మన నుండి ఏదో ఆశించాలనో, మన నుండి ఏదో ఆయనకి దక్కుతుందనో ఆయన మన కోసం ప్రాణం పెట్టలేదు. దేనికి పెట్టాడు మన కోసం ప్రాణం అంటే, నరకం నుండి మనల్ని తప్పించటానికి, పాపపు స్వభావం నుంచి మనల్ని తప్పించటానికి, వేదనకరమైనటువంటి ఆ నరకాగ్ని గుండం నుంచి మనల్ని తప్పించటానికి, మనకు సంతోషకరమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి మనల్ని ప్రేమించాడు. తనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. ఎందుకు తనకంటే? తన ప్రాణం తనకి ప్రీతిగా కోరుకొని ఉంటే కనుక ఆయన ప్రాణం పెట్టి ఉండేవారు కాదు. ఆయన కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడే కాబట్టి తన ప్రాణమే మనకు ఇచ్చేశాడండి. అలాంటి ప్రేమ, ఏ ప్రేమ ఇది? పరలోక ప్రేమ, పరలోక మర్యాద ఈ విధంగా ఉంటుంది. ఈ లోక మర్యాద ఎలా ఉంటుంది? ఏదైనా ఎదుటి వ్యక్తి ద్వారా మనకి ఏదైనా మేలు కలుగుతుందని చెప్పి మనం ఎదుటి వాళ్ళని ప్రేమిస్తాం తప్ప, మనం ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశించే మనం ప్రేమిస్తాం తప్ప, నిజాయితీగా మనం ఏదో ఈయనకి మనం స్వర్గాన్ని చేర్చాలి అన్న ఉద్దేశంతో అలాంటి క్రీస్తుకున్న ప్రేమ మనలో లేదని ముమ్మాటికి మనం చెప్పవచ్చు. అందుకంటే ఇక్కడ మళ్ళీ ఒకటి చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఏమని ఉంది? ఇందాక చదువుకున్నాం కదా, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి అన్నాడు. అంటే చెడ్డదాన్ని అసహ్యించుకోమనిసి అంటున్నాడు, మంచిదాన్ని ఏం చేసుకోవాలంటున్నాడు? హత్తుకోవాలి అంటున్నాడు. అంటే చెడ్డదాని వల్ల మనకు ఏదో రాబడి వస్తుందని చెడ్డదాన్ని ప్రేమించడము, మంచిదాని వల్ల ఏదో మనం పోగొట్టుకోవచ్చని మంచిదాన్ని విసర్జించడం అలా చేయకూడదు. చెడ్డది విడిచిపెట్టడం వల్ల మనకి లాభమైన నష్టమైన అది చెడ్డది కాబట్టి మనం విడిచిపెట్టాలి. అలాగే మంచిది, అది మన లాభాన్ని కానీ నష్టాన్ని కానీ చేకూర్చినా కూడా మనం మంచినే స్వీకరించాలి తప్ప, చెడ్డది లాభ నష్టాలు రెండు రకాలుగా ఉన్నా కూడా మనం ఎప్పటికీ దాన్ని ఏం చేయాలంటే దాన్ని అసహ్యించుకోవాలి. మంచిదాన్ని ఎప్పుడు కూడా అది మనకు లాభమైన నష్టమైన మనం దాన్ని హత్తుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అంటే పరలోక మర్యాద ఎలా ఉంటుంది? పరలోక మర్యాద మనకి లాభాన్ని చేకూర్చకపోయినా కూడా దాన్ని హత్తుకుంటుంది. అది దేంటి? చెడ్డది కాబట్టి దాన్ని విసర్జిస్తుంది, మంచి విషయాన్ని హత్తుకుంటుంది. అదే లోక మర్యాద లాభాలను ఆశించి ఏం చేస్తుంది? చెడ్డదాన్ని హత్తుకుంటుంది, మంచిదాన్ని అసహ్యించుకుంటుంది. ఇది లోక మర్యాద. కానీ పరలోక మర్యాద చెడ్డది, అది చెడ్డది కాబట్టి అసహ్యించుకుంటుంది. కొంతమంది చెడ్డదాన్ని ఎందుకు అసహ్యించుకుంటారు అంటే, దానివల్ల ఏదో ఒక పర్యవసానం ఉంటుంది. ఇదిగో పలానానే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ చేస్తే కానీ నా లివర్ పాడైపోతుంది, అందుకోసం నేను చెడ్డదాన్ని విసర్జిస్తున్నాను. ఇదిగో చెడు వ్యసనం నాలో ఉంటే కనుక నా ఆరోగ్యం క్షీణించుకుపోతుంది కాబట్టి నేను అసహ్యించుకుంటున్నాను. అలా కాదు. ఏదైనా చేయడం వల్ల దానివల్ల వచ్చే పర్యవసానానికి భయపడి మనం దాన్ని విసర్జించకూడదు. అంటే ఆ చెడ్డది మనకి ఇష్టమే, కానీ దానివల్ల అమ్మో నా ఆరోగ్యం క్షీణించిపోతుంది కదా అనే ఆలోచనతో మనం విసర్జిస్తాం. అది కాదు, అది కరెక్ట్ కాదు. ఏది కరెక్టు? చెడ్డది కాబట్టి విడిచిపెట్టాలి. ఓకేనండి, చెడ్డది కాబట్టి విడిచిపెట్టాలి. కానీ ఆ చెడ్డదాని వల్ల నాకు ఏదైనా మరి ప్రమాదకరమైనటువంటి పర్యవసానాలు ఉంటాయి కదా అని ఆ పర్యవసానానికి భయపడి చెడ్డదాన్ని అసహ్యించుకోకూడదు. చెడ్డదాన్ని చెడ్డది కాబట్టి మనం అసహ్యించుకోవాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇది పరలోక మర్యాద అన్నమాట. అలాగే రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 12
సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకోండి. సహోదరుని యొక్క ప్రేమ విషయంలో ఒకరినొకడు ఎలా ఉండాలంట? అనురాగము గలవారై ఉండాలంట. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఈరోజు ఒక సహోదరి మంచిగా వాక్యం చెప్పింది అనుకోండి, ఎదుటి సహోదరికి చాలా కోపం కుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. నో, ఇలా ఉండకూడదు. ఎదుటి సహోదరి మంచిగా వాక్యం చెప్పింది, నేను చెప్పలేకపోతున్నాను, అయ్యో సరే నా ప్రభువు గురించి చాలా చక్కగా తాను చెప్పింది కదా అని మనం పొగడాలి, ఘనపరచాలి. అంతేగాని ఈర్ష్య పడకూడదు. మనం గొప్పగా ఎంచాలి. ఒకరినొకడు గొప్పగా ఎంచుకోమంటున్నాడు. ఒకరినొకడు అనురాగంగా ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. సహోదరుల మధ్య ఈ విధమైనటువంటి అనుబంధం కొనసాగాలి అని అంటున్నాడు. అంతేకాకుండా కింద మనం చూసుకుంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభును సేవించండి. ఆసక్తి విషయంలో దేవుని వాక్యం వినాలంటే, సత్యవాక్యం వినాలంటే చాలా బద్ధకంగా ఉంటుందండి. చాలామందికి చాలా లేజినెస్. అదే ఏ సినిమా చూడాలి ఒక 3 గంటలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్. దానివల్ల ఏ లాభం ఉండదు. ఆ 3 గంటల సేపు ఎంటర్టైన్మెంట్ కోసం ఎంతో శ్రద్ధగా, ఎంతో ఆసక్తిగా మరి చూస్తూ ఉంటారు. అదే ఒక 2 నిమిషాలు వాక్యం చెప్తాను రండ్రా కూర్చోండి అంటే ఏ ఒక్కరు కూడా రారండి. అంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆసక్తి చూపే విషయంలో మాంద్యులు కాక, దేవుని యొక్క వాక్యం వినే విషయంలో మనం బద్ధకస్తులుగా కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారై ఏం చేయాలంటున్నాడు? ప్రభువును సేవించండి అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం సేవిస్తేనే మనం మన ఆత్మని కాపాడుకోగలం. లేదు అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారే మన ఆత్మకి రక్షణ అనేది వస్తుంది. కనుక మరి ప్రభు విషయంలో మనం ఎప్పుడు కూడా మన ఆత్మయందు తీవ్రత కలిగేవారే ప్రభువుని ఎప్పుడు సేవించేవారిగా మనం ఉండాలి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఈరోజు మనం ప్రార్థన చెయ్యాలి కాబట్టి చేసుకుంటున్నాం, అవునా కదా? ప్రార్థన చెయ్యాలి కదా, చేసుకోకపోతే ఎలా కుదురుతుంది అని చేసుకుంటున్నాం. అందుకే మనకి ఏది కూడా దేవుడు ఇవ్వట్లేదు. చెయ్యాలి కదా అని చేయడం కాదు, అదొక బాధ్యత. దేవుని యందు కృతజ్ఞతా భావం కలిగి మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యో తింటున్నాను కదా, ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు కదా, చేయకపోతే ఎలా కుదురుతుంది అనుకొని అలా ప్రార్థన చేయకూడదు. అదే దేవుడుకి ఏ విషయంలో ప్రార్థించినా కూడా చెయ్యాలి కదా అని చేయకూడదు. ఎందుకంటే దేవుడు నాకు సమస్తాన్ని ఇచ్చాడు, నాకు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సకల ఈవుల్ని ఇచ్చాడు అని తెలుసుకొని మనం దేవుని యందు కృతజ్ఞత భావం కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు మనం అనుకున్నది ఏదైనా కూడా దేవుడు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఏం చేయమన్నాడు? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల, ఇది ఎలా అయినా నెరవేరాలి అని జరుగుతుంది అని నమ్మి మనం ప్రార్థన చేయాలి. అంతేగాని చేయాలని చేసుకోవడం కరెక్ట్ కాదు. ఓకేనా? పరిశుద్ధులు అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండి. పరిశుద్ధుల అవసరాలలో అంటే, పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి మరి క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్న వాళ్ళ యొక్క అవసరాలలో పాలి పంపులు పొందండి అంటున్నారు. అంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా లేమిలో ఉన్నా, ఏదైనా అవసరతలో ఉన్నా వాళ్ళకి సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. వాళ్ళకి శ్రద్ధగా ఇంటికి తీసుకొచ్చి మంచిగా భోజనం పెట్టేవారిగా మనం ఉండాలంట. ఇదంతా ఏటి? పరలోక మర్యాద. దీనికి ఆపోజిట్గా ఏదైతే ఉందో అదేంటి? లోక మర్యాద. కనుక
పరలోక మర్యాద మన ఆత్మల్ని కాపాడే విధంగా, ఇతర ఆత్మల్ని కూడా కాపాడే విధంగా ఉంటుంది. అలాగే మిమ్మును హింసించు వారిని దీవించండి, దీవించుడి కానీ శపించవద్దు. అంటే మిమ్మును హింసించు వారిని దీవించుడి. మనకు ఎవరైతే మన గురించి హింసించే మాటలు, భయంకరమైన ఏదైనా నిందలు వేస్తున్నారు అనుకుంటే, నిందకు ప్రతి నింద మనం చేయకూడదు, కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు. ఓకే, వాళ్ళు అలా తిట్టుకుంటున్నారా, దేవుడికి మహిమ కలుగును గాక అని చెప్పి దేవునికి విడిచిపెట్టేయాలి. అంటే మనం ఏదో తప్పు చేస్తే వాళ్ళు రివర్స్ తిడితే దానికి దేవుడికి అప్పగించడం కాదు. నీవు ప్రభువు అడుగుజాడల్లో ఉండటం, ఉన్నట్టుగా ఏదైనా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దాన్ని నెగిటివ్గా థింక్ చేసి నిన్ను నిందించారనుకోండి, అప్పుడు ప్రభువుకి మనం అప్పగించాలి. కానీ మనల్ని తిట్టారు కదా, వాక్యం విషయంలో ఇలా అపార్థం చేసుకున్నారు కదా, ఇలా అనుకున్నారు కదా అనుకొని వాళ్ళని మనం శపించకూడదు. వాళ్ళని కూడా మనం ఏం చేయాలంట, దీవించాలి. మనల్ని హింసించే వారిని దీవించాలంట. కానీ వీళ్ళు నాశనం అయిపోవాలని చెప్పి మనం శపించకూడదు అంటున్నాడు దేవుడు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్చుడి, ఒకరినొకడు మనస్సు కలిగి ఉండుడి. ఎక్కడైతే సంతోషం జరుగుతూ ఉంటుందో, నీలో బాధ ఉన్నా కూడా వాడు సంతోషిస్తున్నాడు కదా, వాడితో పాటు సంతోషించాలి. అదే ఏడ్చు వారితో ఏడువుడి. ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళతో పాటు మనం కూడా బాధపడాలి. వాడి దగ్గర వెళ్ళి నవ్వుతే బాగుంటుందా? బాధల్లో ఉన్న వాడి దగ్గర సంతోషిస్తూ ఉంటే ఏమైనా బాగుంటుందా? మనకేదో పగ ఉందనుకుంటాడు మనం అక్కడికి వెళ్ళి నవ్వితే. కనుక ఏడ్చు వారితో ఏడ్చండి. సంతోషించే వారి దగ్గర ఏడ్చామనుకోండి, నేను బాగుండడం వీడికి ఇష్టం లేదేమో, అందుకే వీడు సంతోషిస్తున్నాడు అనుకుంటాడు. కనుక సంతోషించే వారితో సంతోషించండి, మరి ఏడ్చే వారితో ఏడవండి అని చెప్తున్నాడు. ఒకరితోనొకడు మనసు కలిగి ఉండండి. ఒకరినొకడు మనస్సు కలిగి అంటే ఒకే మనసు కలిగి ఉండాలి. ప్రేమ, జాలి, దయ, కరుణ అనేటువంటి మనస్తత్వాలు మనం కలిగి ఉండాలి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. హెచ్చు ఏదైనా అంతా నాకే కావాలి, ఎక్కువగా ఉన్నది నాకే కావాలి, ఇలాంటి పై స్థాయిల్ని మనం ఎప్పుడు కోరుకోకూడదు. ఎలా అన్నాడు యేసుక్రీస్తు వారు అన్నారు కదా, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకునే విషయంలోనే ఆసక్తిగా ఉండాలట. ఇంకా 16వ వచనంలోనే, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఇంకా నేనే జ్ఞాని, నాకు తప్ప ఇంకెవరికి లేదు జ్ఞానం, నాకే అంత తెలుసు అని చెప్పి మనల్ని మనం అంట ఏం చేసుకోకూడదు. ఇక్కడ నాకు నేనే చాలా బుద్ధిమంతురాలని అని అనుకోండి అన్నాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అన్నాడు. మరి నేనే నీతిమంతుడు అనుకున్నవాడు ఏం చేసినట్టట, దేవుణ్ణి అబద్ధికుడిగా చేసిన వాడంట. అంటే దేవుడు నీతిమంతుడు లేదు, ఒక్కడును లేడు అని చెప్పేశాడు కదా. మరి చెప్పేసినప్పుడు నేనే బుద్ధిమంతుడిని, నేనే నీతిమంతుడిని అంటే దేవుడు అబద్ధం ఆడినట్టే కదా మనం రుజువు చేస్తున్నాం. కనుక మనం నేనే బుద్ధిమంతులని అని మనం అనుకోకూడదు. చాలా విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటున్నాం. కనుక మనల్ని మనం పరీక్షించుకొని ఎప్పుడు తగ్గే ఉండాలి. ప్రభువా, నేను పాపిని, ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా నేను అర్హుడిని కాదు అని ఎవరు ప్రార్థన చేశాడు? సుంకరి ప్రార్థన చేశాడు. అంటే తన పాపాలని ఒప్పుకునేవారంటే దేవుడికి చాలా ఇష్టం, యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టం. కానీ అక్కడే అదే ప్లేస్లో ఒకడు వచ్చాడు. ఏం ప్రార్థిస్తున్నాడు అతను? ఈ యొక్క సుంకరి వల్లే కాక నేను అన్ని దశంభాగాలన్నీ చెల్లిస్తున్నాను, నేను చాలా మంచివాడిని అని చెప్పేసి అనుకున్నాడు. అక్కడే అంటాడు యేసుక్రీస్తు వారు, తను తాను తగ్గించుకున్నవాడు
హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని. కనుక మనం ఎప్పుడు కూడా నేనే బుద్ధిమంతురాలిని అని మన కోసం మనం టప్పా కొట్టుకోకూడదు, మన కోసం మనమే గొప్పలు చెప్పుకోకూడదు. మన కోసం ఇతరులు గొప్పగా చెప్పడం అనేది అది గొప్ప విషయం. అంతేగాని మన కోసం మనం గొప్పలు చెప్పుకోవడం అనేది అది బుద్ధిహీనత అవుతుంది. కనుక మన కోసం ఇతరుల దగ్గర మనం మంచి సాక్ష్యం సంపాదించాలి, మంచి పేరు సంపాదించాలి. అంతేగాని మన కోసం మనమే చెప్పుకున్నాం అనుకోండి, ఒకవేళ మనం మంచివారైనా కూడా మన కోసం మనమే గొప్పలు చెప్పుకుంటే అక్కడ చెడ్డవారం అయిపోతాం. కనుక మనం ఎప్పుడు కూడా నేనే బుద్ధిమంతురాలని, బుద్ధిమంతుడిని అని అతిశయించకూడదు. 17వ వచనం, కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. కీడుకు ప్రతి కీడు. మనకెవరైనా తిట్టారనుకోండి, తిరిగి మనం తిట్టేయకూడదు. మనకెవరైనా మోసం చేశారనుకోండి, మనం తిరిగి వాళ్ళని ఏదో రకంగా దెబ్బతీయాలని అనుకోకూడదు. అంటే కీడుకు ప్రతి కీడు. ఎదుటి వ్యక్తి జ్ఞానం ఉండో లేకో మనకు కీడు చేశాడు, మనకు బుద్ధి ఉంది కదా, మనకు వాక్యం తెలుసు కదా, కనుక కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు. ఏం చేయమంటున్నాడు? మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. మనుషులందరికీ ఏది యోగ్యమో, ఏది మంచిదో ఆ విషయాలు అంతా మనం ఆలోచన కలిగి ఉండాలంట ప్రతినిత్యం. అయితే 18వ వచనం, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సఖ్యమైతే నీ చేతనైనంత వరకు, అంటే చేత కాదా ఇతరులతో సమాధానంగా ఉండడం? కాదండి. ఎందుకు అంటే మన మధ్య అపవాది ఎప్పుడూ ఉంటాడు, అవునా? అపవాది ఎప్పుడు ఉంటాడు. ఎవడి మీద ఏదో ఒకటి అనుకోవడము, ఆలోచించడము, చెడు ఆలోచన, చెడు తలంపులు ఇలా ఉంటూనే ఉంటుంది. కనుక దాన్ని నిగ్రహించుకోవాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కనుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు, సఖ్యమైతే నీ చేతనైనంత వరకు, అంతవరకైతే నువ్వు మరి సమాధానంగా ఉండడానికి ప్రయత్నించగలవా, అంతవరకు సఖ్యమైతే నీ చేతనైనంత వరకు మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఇదంతా ఏంటి? పరలోక మర్యాద. అదే లోక మర్యాద ఎలా ఉంటుంది? ఎవరితో సమాధానం ఉండదు, ఎవరితో పాటు ఎవరితో అయినా విరోధన భావం కలిగే ఉంటుంది, ఎవరితో అయినా ఏదో ఒక గొడవ పెట్టుకునే ఉంటుంది. ఇది లోక మర్యాద. ఏదో అవసరాన్ని బట్టి సమాధాన పడుతూ ఉంటారే తప్ప అవసరం ఉన్నా లేకపోయినా సమాధానంగా ఉండటానికి ఇష్టపడినదే లోక మర్యాద. కానీ పరలోక మర్యాద సమస్త మనుషులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి ప్రియులారా, మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మీరే పగ తీర్చుకోకండి అంటున్నాడు. పగ, ఎదుటివాడు మనకి ఏదైనా అన్యాయం చేశాడంటే వెంటనే వాడికి కూడా అన్యాయం చేయడమే. ఇదేంటి? పగ తీర్చుకోవడం అంటారు దీన్ని. అలా చేయకూడదు అంటున్నాడు. దేవుని ఉగ్రతకు చోటేయండి. నువ్వు మంచివాడివైతే ఎదుటివాడికి కీడుకు ప్రతి కీడు చేయకుండా, వాడిని అంతు చూడాలని మనం ఎప్పుడు అనుకోకుండా, తండ్రి ఇదిగో నీ చిత్తం, నేనేదో మంచిగానే చెప్పాను వాళ్ళకి, కానీ వాళ్ళు అపార్థం చేసుకున్నారు కనుక ఇది మీకే అప్పగిస్తున్నాను అని చెప్పి దేవునికి అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు. ఒకవేళ మనం మంచివాళ్ళమైతే మన పక్షాన దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుని ఉగ్రతకు వాళ్ళకి చోటు ఇచ్చేయాలి. ఒకవేళ దేవుని వాక్యానుసారంగా మనం ఏదైనా చేసి ఉండి ఇతరులు మనల్ని ద్వేషిస్తే మనం వాళ్ళ గురించి ఏమీ అనకూడదు. మనది మంచిది అంటే అది దేవుడికి అప్పచెప్పేయాలి, ఆయనే చూసుకుంటాడు. పగ తీర్చుట నా పని,
మీరు పగ తీర్చుకోకండి. ఆ పగ తీర్చుకోవడం అనేది అది నా పని, నేనే ప్రతిఫలం నెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కీడులకి మేలులకి చనిపోయిన తర్వాత ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ప్రతిదీ కూడా మనం ఇలాంటివి గొడవలు ఇలాంటివి ఏదైనా ఉంటే మనం క్రీస్తు పక్షాన మనం ఉన్నప్పుడు క్రీస్తుకు విరోధంగా ఎవరైనా మనకు ఎదురాడినా కూడా అది మనం తిరిగి వాళ్ళకి మనం ఎదిరించకుండా, ఇప్పుడు మనం లోకంలోకి వెళ్ళి సువార్త చేయడానికి వెళ్ళామనుకోండి, ఒక అన్యులు ఏదైనా మనల్ని అంటారు. అందుకే యేసుక్రీస్తు వారు ఇలాంటివి ఎదురవుతాయి కాబట్టి మీ కుడి చెంప మీద కొడితే మీ ఎడమ చెంప కూడా చూపించమన్నాడు. ఒకవేళ ఏ ప్రాంతానికైనా వెళ్ళి మీరు సువార్త చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని తిరస్కరించారనుకోండి, మీ పాద ధూళి విడిచిపెట్టి వచ్చేయమన్నాడు, దులిపేసి వచ్చేయమన్నాడు. అంటే ఎవరు తీర్చుకుంటాడు పగ? యేసుక్రీస్తు వారు తీర్చుకుంటారు తర్వాత. కనుక వెంటనే మనం అక్కడ ఏదో దుర్భాషలు ఆడేసి వచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. పగ తీర్చడం అనేది క్రీస్తు పని, మన పని చెప్పడం వరకే. ఓకేనండి? కనుక ఆలోచించండి. ఇంకా 20వ వచనం చూద్దాం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. మన శత్రువు అంట ఆకలితో ఉన్నాడు అనుకోండి, మనం స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ పెట్టాలంట. ఏంటంటారు? లేదంటే మీరైనా చక్కగా బిర్యానీ వండితే బిర్యానీ వండేసి పెట్టండి మీ శత్రువుకి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టండి అంటున్నాడు. దప్పికొని ఉంటే దాహం ఇవ్వండి. అతను దాహంతో ఉన్నాడా? వాటర్ బాటిల్ ఒకటి కొనేసి ఇచ్చేయండి, తాగుతాడు. వెంటనే నీ మీద కోపంతో ఉన్నవాడికి నువ్వు ఇలాంటి మేలుకరమైన పనులు ఏదైనా చేస్తూ ఉంటే అతని థింకింగ్ మొత్తం మారిపోతుంది. అయ్యో, ఇతని పట్ల నేను చాలా చెడుగా ప్రవర్తించానే, కానీ ఇతను నా గురించి ఆలోచించాడు, నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టాడు, నేను దాహంతో బాధపడుతుంటే ఇతను నా దాహార్తిని తీర్చాడు అని అతనిలో ఉన్నటువంటి ఆ శత్రుత్వ భావాన్ని విడిచిపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. సిగ్గుపడతాడు. సిగ్గుపడడంతోనే మనం చేసిన మేలు అంటే ఎలా ఉంటుంది? అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. అంటే ప్రేమతోనే మనం ఎవరినైనా సాధించాలి. అంతేగాని పగను పగతో సాధిస్తే దానివల్ల ప్రతిఫలం చాలా దారుణంగా ఉంటుంది. కనుక కింద అంటున్నాడు, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము అన్నాడు. మన పట్ల ఎవరైనా కీడు జరిగిస్తే వాళ్ళని మనం ఎలా చేయాలి? కీడుకు కాదు, కీడు వలన జయించక మేలు చేత కీడును జయించండి అంటున్నాడు. కనుక మనకి ఎవరు కీడు తలపెట్టినా కూడా వారి పట్ల మనం ఎప్పుడు మేలు చేయడానికే ఎల్లప్పుడూ మనం ఆలోచించాలి. మరి ఇలాంటి ఆలోచన కలిగి ఉండటం అనేది ఇదేంటి? పరలోక మర్యాద. కీడుకు ప్రతి కీడు చేయడం లోక మర్యాద. నువ్వెంత నేనెంత అనుకొని పగ తీర్చుకోవడం లోక మర్యాద. కానీ పగ అనేది దేవుడు తీర్చుకుంటాడు. కనుక మనం ప్రతిదీ దేవుడికే అప్పచెప్పాలి. కీడుకు ప్రతి కీడు చేయక వాడికి మేలుతోనే కీడుని జయించే విధంగా మనం ఉండాలి. కనుక ఇదంతా కూడా పరలోక మర్యాద. పరలోక మర్యాద ఈ విధంగా ఉంటుంది. మనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా కూడా రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు. కనుక మనం ఎలా ఉండాలి? అందుకే సహోదరులు ఇక్కడ మనం చూసుకున్నాం కదండి. సహోదరు ప్రేమ, మీ ఎడల మీ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమైనదిగా ఉండాలి అని చెప్తున్నాడు. అలా చెప్తూ కీర్తనల గ్రంథంలో ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము అని. అంటే సహోదరులు
ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండాలి, అంతేగాని పగ తీర్చుకునే వారిగా మనం ఉండకూడదు. చాలా ప్రేమానురాగాలు కలిగినటువంటి స్వభావం కలిగి మనమంతా కూడా ఉండాలి అని ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇంకా ఇలాంటి నిరీక్షణ ఒకసారి మనం ఆలోచిద్దామండి. నిరీక్షణ గురించి ఆలోచిద్దాం. ఎక్కడుంది నిరీక్షణ గురించి? రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. నిరీక్షణ, ఇప్పుడు క్రైస్తవులుగా మనం అందరూ కూడా దేని యందు నిరీక్షణ కలిగి ఉన్నాం? చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడుగా అంగీకరిస్తే తద్వారా మన యొక్క ఆత్మకు మరి స్వర్గం, దేవుని యొక్క రాజ్యం అనేది, నిత్య జీవం అనేది వస్తుంది అన్న నిరీక్షణ కలిగి మనం ఉన్నాం. కనుక నిరీక్షణ కలిగి మనం ఉండాలి. అలాగే శ్రమయందు ఓర్పు, దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? యోబు గారు. యోబు గారు మరి ఒకడొచ్చి యోబు గారికి, ఇదిగో నీ పిల్లలందరూ చనిపోయారు. మరొకడు వచ్చాడు, ఇదిగో నీ ఆస్తి అంతా కూడా పోయింది, నీ పశువులు ఇవన్నీ కూడా చనిపోయింది అని చెప్పేసి అలా చెప్తే అప్పుడు ఏం చెప్పాడు యోబు గారు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, యెహోవాకే మహిమ కలుగునుగాక అని చెప్పాడు. అంటే ఇలాంటి ఓర్పు కలిగి మనం ఉండాలి. అంతేగాని మనకు మేలు కలిగితే, అన్ని మేలులు కలిగితే దేవునికి గణపరచడం, మనకి ఏదైనా చిన్న కీడు జరిగితే దేవుణ్ణి ఏం దేవుడురా బాబు అని చెప్పి విసర్జించడం, ఇలాంటివి చేయకూడదు. మేలు కీడుల రథసారథి ఎవరు? దేవుడే. కనుక మేలు చేసిన, కీడు చేసిన అది దేవుని వలనే వస్తుంది. అవునా? యోబు గారికి ఇంతటి కీడు దేనికి సంభవించింది? తనకున్న సమస్తానికి సంభవించింది. తర్వాత తన శరీరానికి సంభవించింది. శరీరానికి పెద్ద రోగం వచ్చింది. అయితే అతని ప్రాణం తీయడానికి అపవాదికి అవకాశం లేదు, దేవుడికే అవకాశం ఉంది. ఆ శ్రమ పెట్టడానికి కూడా అవకాశాన్ని, పర్మిషన్ ఇచ్చింది ఎవడు అంటే దేవుడే. అపవాది ఎందుకుంది, అవసరమా అని కొంతమంది అంటుంటారు. అపవాదిని దేవుడు మరి మార్చచ్చు కదా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అపవాదిని ఎందుకు దేవుడు పెట్టాడు ఈ లోకంలో? ఎందుకు అలాగా తననికి అవకాశం ఇస్తున్నాడు అంటే అది దేవుని ఇష్టం. ఎందుకంటే మనం అపవాదిని జయించేవారిగా మనం ఉండాలి, అంతేగాని అపవాది క్రియలకి మనం లొంగిపోయేవారిగా మనం ఉండకూడదు. కనుక ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా కూడా తట్టుకొని ఓర్పు కలిగి మనం జీవించాలి. కనుక శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలంట. ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా దూషించేటువంటి స్వభావం మనలో ఉండకూడదు. ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా కూడా మనం దేవుణ్ణి కనపరిచేవారిగానే మనం ఉండాలి. ఎందుకంటే ఈ శ్రమలు ఈ శరీరంతో ఉన్నంత వరకే ఉంటుంది. కనుక ఈ శరీరంలో సంభవించిన శ్రమలని ఉద్దేశించుకొని జీవము గల దేవుణ్ణి విసర్జించామనుకోండి, యుగ యుగాలు శ్రమ పడాల్సి వస్తుంది. కనుక ఈ జీవితం, ఈ లోకంలో ఉన్న జీవితం చాలా చిన్నది, చాలా కొద్దిది. కనుక ఇందులో శ్రమలు పడ్డా కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. అలా తృణీకరించామో యుగ యుగాలు మనం నిత్యాగ్నికి వెళ్ళిపోతాం. కనుక కొద్ది కాలమే కాబట్టి ఇలాంటి శ్రమల్ని మనం
అనుభవించేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా కూడా ఎప్పుడు దేవుడి విషయంలో మనం పాజిటివ్గానే థింక్ చేయాలి. కనుక చాలా జాగ్రత్త అండి. మరి ఇలాంటి పరలోక మర్యాద ఏంటి, లోక మర్యాద ఏంటి? ఏదైతే దేవునికి విరుద్ధంగా ఉంటుందో, మనకి సహోదర ప్రేమ లేకుండా ఉంటుందో, అదంతా కూడా ఏంటి, లోక మర్యాద అవుతుంది. ఏదైతే ఎదుటి వ్యక్తికి, నీకు, దేవుడికి మంచిదిగా ఉంటుందో అదే పరలోక మర్యాద. కనుక మరి ఇలాంటి మంచి ఆలోచన కలిగి క్రైస్తవ స్త్రీలుగా, పురుషులుగా క్రైస్తవ జీవితాలను మనం కొనసాగించుకుంటూ పరలోక మర్యాదను కలిగి మనం ఉండాలండి. ఇలా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు పరసంబంధమైన దీవెనలతో. కనుక ఇట్టి మనసు కలిగి మనం అంతా ఉండాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా మనం మేలు చేసేవారిగానే ఉండాలి తప్ప సాటి సహోదరికి కీడు చేసేవారిగా, అపకీర్తి తెచ్చేవారిగా మనం ఉండకుండా మనల్ని మనం కాపాడుకోవాలి, ఇతర ఆత్మల్ని కూడా మనం కాపాడేవారిగా మనం ఉండాలని మనం చేస్తూ ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ నా వందనములు. థ్యాంక్ యూ.